కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్ల నరసింహలపల్లిలో వీరభద్రస్వామి ఉత్సవాలు ఘనంగా స్టార్ట్ అయ్యాయి. ఇవాళ మొదటి రోజు గంగాజల సేకరణ, ధ్వజ శోభాయాత్ర, ధ్వజారోహణ, మండప ప్రవేశం, గణపతి పూజ నిర్వహించనున్నారు. రేపు వేద పఠనం, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, పల్లకి సేవ నిర్వహించనున్నారు. ఇక 16న రుద్రహోమం, నవగ్రహ హోమం, గణపతి హోమం, విశేష కుంకుమ పూజ, రథోత్సవం, బలిహరణ కార్యక్రమాలు ఉంటాయన్నారు అర్చకులు. ఇక 17న భద్రకాళి పూజ, శివ కళ్యాణం, ప్రభల ఊరేగింపు, 18న ఉదయం అగ్నిగుండాలతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు ఆలయ అర్చకులు. దేవాలయం ఇది చోళుల కాలం ఎండింగ్. వీరభద్ర స్వామి స్వయంభూ ఇక్కడ విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, అమ్మవారు. పోతే ఇక్కడ రాజరాజేశ్వరుడు, పక్కకు మల్లికార్జున స్వామి, సప్తస్వరలింగం, 5.5 ఎత్తు స్వామి, సప్తస్వరలింగం అది. ఇక్కడ పొద్దున రుద్రాభిషేకం జరుగుతుంది. తర్వాత కుంకుమ పూజలు, హోమాలు, తర్వాత లాస్ట్ నాడు అగ్నిగుండం, ప్రభలు, కళ్యాణము ఇవన్నీ జరుగుతాయి. చాలా దూరంకి వెళ్ళి వస్తారు ఇక్కడికి. వివిధ జిల్లాలకు వెళ్ళి చాలా పెద్ద భక్తులు ఇంకా డెవలప్మెంట్ దాదాపు 2-3 కోట్లతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ రోజు నుండి ఏంటంటే వాస్తవానికి 14, 15, 16, 5 రోజులు అవుతాయి. ఈ రోజు గంగాజల సేకరణతో స్టార్ట్ అయ్యే కార్యక్రమం. ఈరోజు గంగాజల సేకరణ ఉంటుంది. రేపు ఎల్లుండి 2-3-4 కార్యక్రమాలు ఉంటాయి. 16, 17, 18 3 రోజులు అంటే లాస్ట్ 18 రోజున దగ్గరగా ఉండాలన్నటువంటి ముఖ్య ఇంపార్టెంట్ కార్యక్రమం. 16, 17, 18 హోమం కార్యక్రమం ఉంటుంది. రుద్ర హోమం, గణిత హోమం, వివిధ హోమాలు. ఎవరైనా బయట వాళ్ళు కూడా భక్తులు ఇక్కడ హోమం చేసుకుంటూ చాలా మంది చేసుకుంటారు. వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంది. ఎందుకంటే అతి తక్కువ వ్యయం లేకుండా దానికి సంబంధించిన మొత్తం పూజా సామాగ్రి మేము మా దేవాలయం తరపున సమర్పిస్తాం.